వాటిని మార్ఫింగ్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి పెట్టకండి. చూసారు కదా, మన పర్సనల్ డేటాని మనం ఎక్కడ కూడా షేర్ చేసుకోకూడదు. కాకపోతే ఈ మధ్య జెమినీ AI జనరేట్ చేసే ఇమేజెస్ చాలా వైరల్ అయిపోయినాయి అనమాట. చాలా మందిని వాటిని ట్రై చేశారు కూడా. సో ఇప్పుడు నేను మీరు జెమినీ AIకి ఇచ్చిన డేటా మొత్తాన్ని ఏ విధంగా ఎరేజ్ చేయాలో చెప్తా. ఫస్ట్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి జెమినీ AIలోకి వెళ్ళండి. ఇక్కడ మనకి టాప్లో 3 లైన్స్ కనిపిస్తాయి. దీనిపైన ట్యాప్ చేస్తే సెట్టింగ్స్ అండ్ హెల్ప్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ యాక్టివిటీలోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అనేది ఆన్లో ఉంటుంది అనమాట. అండ్ మీరు స్క్రోల్ డౌన్ చేసి చూస్తే మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ, మీరు ఇచ్చిన ప్రాంప్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తాయి. మీ డేటా మొత్తం ఇక్కడ కనిపించేస్తుంది. సో దీన్ని ఎలా డిలీట్ చేయాలంటే ఇక్కడ ఆన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. టర్న్ ఆఫ్ అండ్ డిలీట్ యాక్టివిటీ పైన ట్యాప్ చేసి నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి అండ్ డిలీట్ పైన ట్యాప్ చేయండి. అంతే, మీ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్డ్ ఇన్ఫో పైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ ని ఆఫ్ చేసేసేయండి. సో నెక్స్ట్ టైం నుండి మీ డేటాని జెమినీ AI సేవ్ చేసుకోదు.